ఓకే, ముందుగా మనం ఇంగ్లాండ్ వైపు చూద్దాం. సంవత్సరం 1600. సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసం ఒక కొత్త కంపెనీకి పర్మిషనొచ్చింది. ఇప్పుడు మన మొదటి ప్రశ్న, ఆ సమయంలో ఇంగ్లాండ్ సింహాసనం మీద ఉన్న పాలకుడు ఎవరు? ఆప్షన్స్ చూస్తే చార్ల్స్ 1, ఎలిజబెత్ 1, జేమ్స్ 1 లేదా జేమ్స్ 2. ఏమనిపిస్తోంది? మీ సమాధానం ఎలిజబెత్ అయితే అభినందనలు, అది కరెక్ట్. ఆవిడ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఒక జాయింట్ స్టాక్ కంపెనీ అన్నమాట. అంటే ఏంటి? ఆ కాలంలో కొంతమంది ధైర్యవంతులైన వ్యాపారస్తులు కలిసి డబ్బులన్నీ పోగుచేసి తూర్పు దేశాలతో వ్యాపారం చేద్దామని ముందుకొచ్చారు. వాళ్లకి క్వీన్ ఎలిజబెత్ 1 డిసెంబర్ 31, 1600న ఒక రాయల్ చార్టర్ ఇచ్చారు. అదంటే ఏదో కాగితం కాదు, తూర్పు దేశాల్లో వ్యాపారం చేయడానికి వాళ్లకి తిరుగులేని అధికారాన్నిచ్చే ఒక రాజశాసనం, ఒక గోల్డెన్ టికెట్ లాంటిది. మనలో చాలామంది ఈస్ట్ ఇండియా కంపెనీయే మొదటిది అనుకుంటారు. కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. రెండవ ప్రశ్న ఏంటంటే, భారతదేశంతో వ్యాపారం చేయడానికి మొట్టమొదటి అనుమతి పొందిన బ్రిటిష్ కంపెనీ ఏది? మీ ఆప్షన్స్లో 11th కంపెనీ ఉంది, ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఉంది. ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? ఆశ్చర్యంగా ఉంది కదో! సరైన సమాధానం 11th కంపెనీ. అవును, ఈస్ట్ ఇండియా కంపెనీ కన్నా దాదాపు 8 సంవత్సరాల ముందే, అంటే 1592లోనే ఈ కంపెనీకి చార్టరొచ్చింది. వాళ్ళ ఫోకస్ అంతా ఎక్కువగా ఒట్టోమన్ సామ్రాజ్యం మీద ఉన్నా, టెక్నికల్గా చూస్తే ఇండియాలో వ్యాపారం చేసే పర్మిషన్ మొదట దక్కింది వాళ్లకే. ఇది ఒక రకంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి దారి చూపించింది అని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు మన ఫోకస్ని ఇంగ్లాండ్ నుండి భారతదేశం వైపుకి షిఫ్ట్ చేద్దాం. లండన్లో ఈ కంపెనీకి పునాదులు పడుతున్నప్పుడు మన మూడో ప్రశ్న, ఇక్కడ ఢిల్లీ సింహాసనం మీద కూర్చుని భారతదేశాన్ని పరిపాలిస్తున్న మొఘల్ చక్రవర్తి ఎవరు? అక్బరా, జహంగీరా, షాజహానా లేక ఔరంగజేబా? సరైన సమాధానం ది గ్రేట్ ముఘల్ ఎంపరర్ అక్బర్. చూడండి, ఇది చరిత్రలో ఎంత అద్భుతమైన ఘట్టమో. ఒకవైపు ఇంగ్లాండ్లో క్వీన్ ఎలిజబెత్ 1 ఒక వ్యాపార కంపెనీకి అనుమతి ఇస్తున్నారు. అదే సమయంలో వేల మైళ్ల దూరంలో అక్బర్ తన విశాల సామ్రాజ్యాన్ని పాలిస్తున్నారు. తమ దేశ భవిష్యత్తును మార్చబోయే ఒక శక్తి అప్పుడే పురుడు పోసుకుంటోందని బహుశా ఇద్దరికీ అప్పుడు తెలిసుండకపోవచ్చు. నాలుగవ ప్రశ్న, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తమ మొట్టమొదటి ఫ్యాక్టరీని స్థాపించినప్పుడు ఢిల్లీ సింహాసనంపై ఉన్న మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆప్షన్స్: అక్బర్, జహాంగీర్, షాజహాన్ మరియు ఔరంగజేబ్. ఇక్కడ సమాధానం జహాంగీర్. అక్బర్ తర్వాత ఆయన కొడుకు జహాంగీర్ కదా పరిపాలనకొచ్చింది. కెప్టెన్ విలియం హాకిన్స్కు ఈయన ఒక ఫర్మాన్ జారీ చేశారు. ఫర్మాన్ అంటే ఒక అధికారిక రాజశాసనం. ఇది ఇంగ్లీష్ వాళ్లకి ఫ్యాక్టరీ కట్టుకోవడానికి దొరికిన ఒక పర్మిషన్ లెటర్ లాంటిది. నిజం చెప్పాలంటే దీనికన్నా ముందే 1611లో వాళ్లు మచిలీపట్నంలో ట్రేడింగ్ మొదలుపెట్టారు. కానీ ఒక పర్మనెంట్ ఫ్యాక్టరీకి అనుమతి దొరికింది మాత్రం జహాంగీర్ కాలంలోనే. ఇప్పుడు ఐదో ప్రశ్న, అప్పటి పశ్చిమ భారతదేశంలో సూరత్ ఒక చాలా ముఖ్యమైన ఓడరేవు. మరి అక్కడ మొట్టమొదట తమ ఫ్యాక్టరీని స్థాపించిన యూరోపియన్ శక్తి ఏది? డచ్ వాళ్లా, ఇంగ్లీష్ వాళ్లా, ఫ్రెంచ్ వాళ్లా లేదా పోర్చుగీస్ వాళ్లా? పోటీ చాలా గట్టిగానే ఉండేదప్పట్లో. ఇందులో గెలిచింది ఇంగ్లీష్ వాళ్లు. 1613లో సూరట్లో ఫ్యాక్టరీని స్థాపించిన మొదటి యూరోపియన్ శక్తి వాళ్లే. అయితే ఇది అనుకున్నంత సులభంగా జరగలేదు. అప్పటికే అక్కడ పాతుకుపోయిన పోర్చుగీస్ వాళ్లతో పెద్ద యుద్ధమే చేయాల్సొచ్చింది. ఆ యుద్ధంలో పోర్చుగీస్ వాళ్లని ఓడించి ఇంగ్లీష్ వాళ్లు అక్కడ తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ల తర్వాతే 1616లో డచ్ వాళ్లు, ఇంకా చాలా ఆలస్యంగా 1668లో ఫ్రెంచ్ వాళ్లు అక్కడికొచ్చారు. ఈ విషయం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆరో ప్రశ్న, 1613 సంవత్సరంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి ఎక్కడ అనుమతి లభించింది? బెంగళూరు, మద్రాస్, మచిలీపట్నం లేదా సూరత్? సమాధానం సూరత్. చక్రవర్తి జహగీర్ నుండి ఫర్మాన్ పొందిన తర్వాత 1613లో సూరత్లో వాళ్ల మొదటి పర్మనెంట్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఇంతకి ఇంత కష్టపడి వాళ్లు భారతదేశానికి ఎందుకొచ్చారు? కారణం సుగంధ ద్రవ్యాలు. ఆ రోజుల్లో యూరప్లో మాంసం నిల్వ చేయడానికి, దానికి రుచి రావడానికి ఈ మసాలా దినుసులకి బంగారం కన్నా ఎక్కువ విలువుండేది. ఆ వ్యాపారమే వాళ్లని ఇక్కడిదాకా నడిపించింది. ఇప్పటివరకు మనం తెలుసుకున్న ముఖ్యమైన సంఘటనలని ఒక్కసారి అలా గుర్తు చేసుకుందాం.
1592లో లెవెంట్ కంపెనీకి చార్టరొచ్చింది. 1600లో మన కథానాయకుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడింది. 1611లో మచిలీపట్నంలో వాళ్ల మొదటి అడుగుపడింది. 1612లో స్వాలీ యుద్ధం జరిగింది, ఇది చాలా కీలకం. చివరగా 1613లో సూరత్లో వారి మొదటి శాశ్వత ఫ్యాక్టరీని స్థాపించారు. చూసారా, ఇవన్నీ వ్యాపారం నుండి సామ్రాజ్యానికి దారితీసిన తొలి అడుగులనమాట. 7వ ప్రశ్న. కంపెనీ తన కార్యకలాపాలు చూసుకోవడానికి కొన్ని ప్రెసిడెన్సీలను ఏర్పాటు చేసింది, అంటే మెయిన్ హెడ్ క్వార్టర్స్ లాంటివి. మరి వాళ్ల ప్రారంభ రోజుల్లో పశ్చిమ ప్రెసిడెన్సీ ఎక్కడుండేది? సూరత్, సతారా, బొంబాయి లేక పనాజీ? సమాధానం సూరత్. వాళ్ల మొదటి ఫ్యాక్టరీ ఉన్న సూరత్నే పశ్చిమ ప్రెసిడెన్సీగా మార్చుకున్నారు. అయితే ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ కథ ఉంది. 1661లో ఇంగ్లాండ్ రాజు చార్ల్స్ II పోర్చుగల్ యువరాణిని పెళ్లి చేసుకున్నప్పుడు కట్నంగా బొంబాయి నగరాన్ని ఇచ్చారు. నమ్మగలరా, కట్నంగా ఒక నగరం! ఆ తర్వాత 1687లో కంపెనీ తమ హెడ్ క్వార్టర్స్ని సూరత్ నుండి బొంబాయికి మార్చేసింది. ఇప్పుడు ఒక చాలా కీలకమైన యుద్ధం గురించి మాట్లాడుకుందాం. ఈ యుద్ధం భారతదేశంలో కంపెనీ భవిష్యత్తును నిర్ణయించింది. 8వ ప్రశ్న. స్వాలీ దగ్గర పోర్చుగీసు నావికా దళాన్ని ఓడించి కంపెనీ ప్రతిష్టను పెంచిన బ్రిటిష్ అధికారి ఎవరు? విలియం హాకిన్స్, థామస్ బెస్ట్, థామస్ రో లేదా జోసియా చైల్డ్? ఆ హీరో పేరు థామస్ బెస్ట్. 1612లో సూరత్ దగ్గర సువాలీ తీరంలో జరిగిన ఈ నావికా యుద్ధం ఒక టర్నింగ్ పాయింట్. ఇది కేవలం ఒక సైనిక విజయం కాదు, అంతకు మించి భారతదేశంలో పోర్చుగీసు వాళ్ల ఆధిపత్యానికి ముగింపు పలికి ఇంగ్లీష్ వాళ్లదే పైచెయ్యి అని మొఘలులకు స్పష్టంగా చాటి చెప్పిన సంఘటనాది. ఈ విజయంతోనే మొఘల్ చక్రవర్తి దృష్టిలో వాళ్ల విలువ అమాంతం పెరిగింది. సరే, ఇప్పుడు మనం చివరి ప్రశ్నకు వచ్చేశాం. భారతదేశంలోని మరో ప్రధాన నగరం కలకత్తా స్థాపనకు కారణమైన వ్యక్తి ఎవరు? చార్లెస్ ఐర్, జాబ్ చార్నాక్, గెరాల్డ్ యాంగియర్ లేదా విలియం నోవ్రెస్? ఆ ఘనత జాబ్ చార్నోక్కు దక్కుతుంది. అతను కంపెనీ ఏజెంట్. 1690లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ నుండి అనుమతి పొంది బెంగాల్లోని సుతానటి అనే ఒక చిన్న గ్రామంలో ఒక ఫ్యాక్టరీని స్థాపించాడు. కాలక్రమేణా ఆ ఫ్యాక్టరీ చుట్టూ పెరిగిన ఆ సెటిల్మెంటే నేటి కోల్కతా మహానగరంగా రూపుదిద్దుకుంది. సరే, మన మొదటి ప్రశ్న, 10వ ప్రశ్న. ప్రయాగరాజకోట ఉంది గదా, దానిమీద బ్రిటిష్ వాళ్ల అధికారం ఎప్పుడు మొదలైంది? ఆప్షన్స్ చూస్తే ఏ 1790, బి 1792, సి 1796 లేదా డి 1797. ఏమనుకుంటున్నారు? సరైన సమాధానం 1797. అవును, ఆ సంవత్సరంలోనే ప్రయాగరాజ్ కోట బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళకిది కేవలం ఒక కోట మాత్రమే కాదు, భవిష్యత్తులో వాళ్ల సైనిక కార్యకలాపాలకు ఒక ముఖ్యమైన స్థావరం, అంటే ఒక కంటోన్మెంట్ అయింది. అంతేకాదు, 1834లో వాయువ్య ప్రావిన్స్కు రాజధానిగా కూడా చేశారు. ఆ తర్వాత 1866లో అక్కడే ఒక కోర్టును కూడా స్థాపించారు. గంగా, యమునా నదుల సంగమ స్థానంలో ఉండటంతో వ్యూహాత్మకంగా ఇది వాళ్లకు చాలా కీలకమైన ప్రదేశం అన్నమాట. ఇప్పుడు 11వ ప్రశ్న. మనందరికీ తెలిసిన బాంబే, అంటే ఇప్పటి ముంబై, ఈస్ట్ ఇండియా కంపెనీ చేతికి ఎలా వచ్చింది? ఎవరి దగ్గర్నుంచి తీసుకున్నారు? డచ్ వాళ్లనుంచా, ఫ్రెంచ్ వాళ్లనుంచా, డేనిష్ వాళ్లనుంచా లేక పోర్చుగీస్ వాళ్లనుంచా? ఇది వింటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. బొంబాయిని కట్నంగా ఇచ్చారు. అవును, మీరు విన్నది నిజమే. సరైన సమాధానం పోర్చుగీస్. 1661లో ఇంగ్లాండ్ రాజు చార్లెస్ II పోర్చుగీస్ రాకుమారి క్యాథరిన్ని పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి ఒప్పందంలో భాగంగా పోర్చుగీసు వాళ్లు బొంబాయిని ఆంగ్లేయులకు కట్నంగా ఇచ్చేశారన్నమాట. చూడండి, ఒక పెళ్లి భారతదేశంలో ఒక పెద్ద నగరం యొక్క తలరాతనే మార్చేసింది. 12వ ప్రశ్న. కంపెనీకి డబ్బులు ఎలా వచ్చేవి? వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో ఒక చీకటి అధ్యాయం, నల్లమందు వ్యాపారం. మరి బ్రిటిష్ పాలనలో ఈ నల్లమందు ఉత్పత్తికి భారతదేశంలో ఏ ప్రాంతం చాలా ఫేమస్ అయ్యింది? బీహారా, సౌత్ ఇండియానా, గుజరాతా, అస్సామా? కరెక్ట్ ఆన్సర్ బీహార్. ఈ నల్లమందు వ్యాపారమనేది బ్రిటిష్ సామ్రాజ్యానికి ఆర్థికంగా ఒక పెద్ద వరం. కానీ దీనివల్ల సమాజానికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం గమనించాలి. ఎక్కడైతే ఈ నల్లమందు ఉత్పత్తి ఎక్కువగా జరిగేదో ఆ ప్రాంతాల్లో అక్షరాస్యత చాలా తక్కువగా ఉండేదని తేలింది.
దీన్ని బట్టి ఆ వ్యాపారం యొక్క దుష్ప్రభావాలు ఎలా ఉండేవో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 13వ ప్రశ్న. ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి ఒక ఫేమస్ కొటేషన్ ఉంది. కంపెనీ ఒక అసాధారణమైనది, కానీ ఇది ప్రతిదీ అస్థిరంగా ఉన్న వ్యవస్థలో ఒక భాగం. ఈ మాటలన్నది ఎవరు? వారన్ హేస్టింగ్సా, టీబీ మెకాలెనా, లార్డ్ క్లైవా, లేక హెన్రీ డండాసా? ఈ మాటలు అన్న వ్యక్తి థామస్ బాబింగ్టన్ మెకాలే. ఇతను కేవలం ఒక అధికారి మాత్రమే కాదు, మన దేశ చట్టం, విద్యా వ్యవస్థల మీద చెరగని ముద్రవేసిన వ్యక్తి. 1833 చార్టర్ చట్టం తర్వాత గవర్నర్ జనరల్ కౌన్సిల్లో భారతదేశపు మొట్టమొదటి న్యాయసభ్యుడయ్యాడు. ఇక 1835లో ఆయన తీసుకొచ్చిన విద్యా విధానం గురించి మనందరికీ తెలిసిందే. భారతీయులకు ఇంగ్లీష్లోనే విద్యను అందించాలని బలంగా వాదించింది ఈయనే. మెకాలే అన్న ఈ మాటలు అప్పటి పరిస్థితికి అద్దం పడతాయి. ఆలోచించండి, ఒక వ్యాపార కంపెనీ ఒక దేశాన్ని ఏలడం, చట్టాలు చేయడం, యుద్ధాలు చేయడం, ఇది నిజంగా చాలా వింతైన, అసాధారణమైన విషయం కదా. సరిగ్గా అదే ఆయన చెప్పాడు. 14వ ప్రశ్న. అసలు ఈస్ట్ ఇండియా కంపెనీకి అంతకి విజయం ఎలా సాధ్యమైంది? దాని వెనకున్న రహస్యమేంటి? ఏ. మన దేశంలో అప్పుడు జాతీయతాభావం లేకపోవడమా? బి. వాళ్ల దగ్గర పాశ్చాత్య శిక్షణ, ఆధునిక ఆయుధాలుండడమా? సి. మన సైనికుల్లో సరైన జీతమిస్తే ఎవరికోసమైనా పోరాడే గుణముండటమా? లేక డి. ఈ 3 కారణాలునా? సమాధానం డి పైవన్నీ. ఇది కొంచెం బాధ కలిగించే నిజం. ఒకవైపు చూస్తే అప్పటి భారత పాలకుల మధ్య ఏమాత్రం ఐక్యత లేదు. దేశం అనే భావన కంటే రాజ్యం అనే భావనకే ప్రాధాన్యత ఇచ్చారు. రెండోది, బ్రిటిష్ వాళ్ల దగ్గర ఆధునిక ఆయుధాలు, కఠినమైన క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఉండేది. ఇక మూడవది, మన సైనికులకు విధేయత కంటే జీతమే ముఖ్యమైంది. ఈ 3 విషయాలు కలిసి కంపెనీకి ఒక వరంలా మారాయి. 15వ ప్రశ్న. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో పెట్టుకుని చివరికి దేశం నుంచే బహిష్కరణకు గురైన ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ ఎవరు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఆ గవర్నర్ పేరు సర్ జాన్ చైల్డ్. ఇతను ముఘల్ సామ్రాజ్య శక్తిని తక్కువ అంచనా వేశాడు. 1689లో ఔరంగజేబ్తో యుద్ధానికి దిగాడు, కాని దారుణంగా ఓడిపోయాడు. చివరికి మరుసటేడాదే చక్రవర్తిని శాంతి కోసం వేడుకోల్సొచ్చింది. ఔరంగజేబ్ శాంతికి బదులుగా ఒకే ఒక్క షరతు పెట్టాడు. ఆ సర్ జాన్ చైల్డ్ వెంటనే భారతదేశం వదిలి వెళ్ళిపోవాలి. అలా మొఘల్ చక్రవర్తి చేతిలో అవమానకరంగా బహిష్కరించబడ్డాడు. ఇప్పుడు 16వ ప్రశ్న. సంతదో శతాబ్దం మొదటి త్రైమాసికం అంటే దాదాపుగా 1625 సంవత్సరానికి ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్యాక్టరీలు కింద పేర్కొన్న ప్రదేశాల్లో ఎక్కడెక్కడుండేవి? బ్రోచ్, చికాకోల్, త్రిచినోపాలి. వీటిలో సరైనవి ఏవి? ఇక్కడ మనం టైమ్లైన్ మీద దృష్టి పెట్టాలి. బ్రోచ్లో ఫ్యాక్టరీ 1625 కంటే ముందే ఉంది. అలాగే చికాకోల్ అంటే మన ఇప్పటి శ్రీకాకుళంలో కూడా ఫ్యాక్టరీ ఉండేది. అయితే ట్రిచినోపోలి అంటే తిరుచిరాపల్లిలో ఫ్యాక్టరీ స్థాపించింది 1639లో. అంటే అది మొదటి త్రైమాసికం దాటిపోయాక జరిగింది. కాబట్టి సరైన సమాధానం 1 మరియు 2 మాత్రమే. 17వ ప్రశ్న. కింద ఇచ్చిన వాటిలో అంటే భూమి శిస్తును శాస్త్రీయంగా అంచనా వేయడం, యుద్ధంలో కదిలే ఫిరంగులను వాడటం, పొగాకు మరియు ఎర్రమిరప సాగు, వీటిలో ఆంగ్లేయులు భారతదేశానికి పరిచయం చేసినవి ఏవి? ఆలోచించి చెప్పండి. సమాధానం మిమ్మల్ని ఆశ్చర్యపరచొచ్చు. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం. సరైన సమాధానం డి. పైవేవీ కావు. అవును, ఈ మూడింటిలో ఒక్కటి కూడా ఆంగ్లేయులు ప్రవేశపెట్టలేదు. చూడండి, భూమిశిస్తు అంచనా పద్ధతిని మన దేశానికి పరిచయం చేసింది షేర్షా సూరి. ఇక యుద్ధంలో కదిలే ఫిరంగుల వాడకాన్ని మొదలుపెట్టింది మొఘల్ చక్రవర్తి బాబర్. పొగాకు, ఎర్రమిరపకాయల సాగును మనకు నేర్పింది పోర్చుగీసువారు. చూశారా, మన చరిత్రలో మనం తెలుసుకోవాల్సిన నిజాలు ఇంకెన్నో ఉన్నాయి.